నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది సాగర్ నగర్లో బీచ్ రోడ్ దగ్గరలో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది ఇది. ఈ ఫ్లాట్కి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే 4 బాల్కనీస్ వచ్చినాయండి. కంప్లీట్గా అయితే ఎక్కువ స్పేసెస్గా మనకి బిగ్ సైజులో బాల్కనీస్ రావడము మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇదంతా మనకి హాల్ వస్తుంది. రెగ్యులర్ హాల్తో పోలిస్తే ఒక 30-40% అయితే పెద్దదని చెప్పొచ్చు. వెడల్పు పొడవు కూడా మనకి ఎక్సలెంట్గా ఉంది. స్ట్రైట్గా మనకి టీవీ నెట్ కోసం వుడ్ వర్క్ చేశారు. ఈ ఫ్లాట్ అయితే కంప్లీట్గా అయితే వుడ్ వర్క్ అయితే జరిగిందండి. ఇది మనకి ఫస్ట్ బాల్కనీ అండి. హాల్ నుంచి రైట్ సైడ్లో ఉంటుంది, రోడ్డు వైపు వస్తుంది. లక్కీగా వెరీ బిగ్ సైజ్ అని చెప్పొచ్చు. రెగ్యులర్గా ఫ్లాట్లతో చూస్తే ఇది ట్రిపుల్ సైజ్ బాల్కనీ హాల్కి వచ్చింది. అదేవిధంగా వెరీ బిగ్ సైజులో కూడా మనకి 2 బెడ్రూమ్స్కి వచ్చింది. అదేవిధంగా కిచెన్కి కూడా యూటిలిటీ లా కాకుండా బాల్కనీ మోడల్ వచ్చింది. ఇది డైనింగ్కి వెళ్ళడానికి స్పేస్ అండి. వెళ్ళే దారిలో అయితే మంచి ఆర్చ్ మోడల్లో వుడ్ వర్క్ చేయించారు. ఇదంతా ఓపెన్ కిచెన్ అండ్ డైనింగ్. వెరీ స్పేసెస్గా కిచెన్ అండ్ డైనింగ్ వచ్చింది. సీలింగ్ కూడా సింపుల్ అండ్ క్లాస్ డిజైన్ తీసుకున్నారు. డైనింగ్ టేబుల్ వేసినా ఇంకొక డైనింగ్ టేబుల్ పట్టే అంత స్పేస్ ఉంది. కిచెన్ వాళ్ళకి డైనింగ్ టేబుల్కి మిడిల్లో ఒకటి స్టాండ్ బై అన్నట్టు స్టవ్ బల్ల మోడల్ ఒక బల్ల అయితే కనిపిస్తుంది. పైన టాప్ అయితే మనకి గ్రానైట్ కనిపిస్తుంది. సేమ్ మనకి కిచెన్ బల్లకి వేసిన గ్రానైట్ బల్ల అయితే అక్కడ వేసారండి. అది స్టాండ్ బై ఉండిపోద్ది స్టాండర్డ్గా. అది యూజ్ చేసుకోవడానికి అయితే రెగ్యులర్ యూజెస్కి అయితే పనిచేస్తుంది. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి గ్లాస్ ఫినిషింగ్తో షోకేస్ మోడల్లో. ఇది కిచెన్ పక్క నుంచి మనకి యూటిలిటీ స్పేస్ అండి. వెరీ బిగ్ సైజులో యూటిలిటీ స్పేస్ వచ్చింది. పక్క ఫ్లాట్ కూడా చాలా దూరంగా ఉంది. మంచి స్పేసెస్ ఫ్లాట్కి మధ్యలో దాదాపుగా ఇంకొక ఫ్లాట్ కట్టచ్చు అన్నంత స్పేస్ అయితే విడిచిపెట్టారు బిల్డర్ గారు. మళ్ళీ డైనింగ్ దగ్గరికి వచ్చేస్తే డైనింగ్ ఆనుకుని రైట్ సైడ్లో మనకి ఒక చిన్న డిజైనింగ్ వర్క్ అయితే జరిగింది. ఆల్మోస్ట్ మనకి హ్యాండ్ వాష్ పెట్టుకోదగ్గ స్పేస్ లాగా అనిపించింది. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది విత్ అటాచ్డ్ బాత్రూము అండ్ బిగ్ సైజులో బాల్కనీ. మాస్టర్ బెడ్రూమ్ సైజు డబల్ సైజ్ అని చెప్పొచ్చండి. లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. 6x6 వేసి ఉన్నా సరే అటు ఇటు స్పేస్ ఉంది. వెనక ముందు కూడా ఎక్కువ స్పేస్ ఉంది. ఇది మనకి బాల్కనీ. ఆల్మోస్ట్ మనకి ఫ్లాట్ సైజులో బాల్కనీ వచ్చింది ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. వెడల్పు కూడా మనకి ఇంచుమించు 4 అడుగులండి. పొడవు అయితే ఇంకెక్కువ వచ్చింది. బాల్కనీస్ విషయంలో ఇది టాప్ అని చెప్పొచ్చండి. తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ కలిగిన స్పేసెస్ ఉన్న 2 BHK ఫ్లాట్ అని చెప్పొచ్చండి. ఇక్కడ కన్సిల్ మిర్రర్ రోడ్ కనబడుతుంది ఫిక్స్ చేసి. వుడ్ వర్క్ కూడా మనకి హై క్వాలిటీ కనిపిస్తుంది. ఇటువంటి పెట్టుబడి లేని మంచి 2 BHK ఫ్లాట్ అని చెప్పొచ్చండి స్పేసెస్గా. ఇది అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. రెగ్యులర్గా పోలిస్తే ఇది ఆల్మోస్ట్ మనకి డబల్ సైజ్ అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో ఇంకా చిన్న వస్తూ ఉంటాయండి అటాచ్డ్ బాత్రూమ్స్. ఇక్కడైతే మనకి చాలా స్పేసెస్గా వచ్చింది. యూడిఎస్ కూడా మనకి 50 గజాలండి. ఆల్మోస్ట్ మనకి ₹1,00,000 వేసుకున్న 50 లక్షల వర్త్ అక్కడికే వచ్చేస్తుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. ఇది కూడా 100% డబల్ సైజులో కనిపిస్తుంది. 2 6x6 బెడ్స్ అయితే పక్కన వేసేయచ్చు అన్నంత స్పేస్ ఉంది. సీలింగ్ కూడా సింపుల్గా చేశారు. వుడ్ వర్క్ అంతా మనకి పింక్ అండ్ వైట్ కలర్తో తీసుకున్నారు. చిల్డ్రన్స్కి మ్యాచ్ అయ్యేటట్టుగా కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. రైట్ సైడ్ మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. సేమ్ మనకి డబుల్ సైజులో బాత్రూమ్ సైజ్ కనిపిస్తుందండి. మంచి వెంటిలేషన్ అయితే పాస్ అవుతుంది. ఈ బెడ్రూమ్ కూడా మనకి వెరీ బిగ్ సైజులో బాల్కనీ వచ్చింది. ఇది ఒక మేజర్ ప్లస్ పాయింట్. కన్సిల్ మిర్రర్ ఒకటి కనబడుతుంది కంప్లీట్గా ఫిక్స్ చేసి. వుడ్ వర్క్లో కూడా ఎక్కడ కూడా చిన్నది కూడా డ్యామేజ్ అయితే అనిపించలేదండి. మంచి క్వాలిటీ అయితే వుడ్ వర్క్ కనిపిస్తుంది. ఓనర్ గారు కంప్లీట్ ఫ్లాట్ తీసుకున్న తర్వాత వుడ్ వర్క్ అంతా దగ్గరుండి చేయించుకున్నారు పర్సనల్గా. ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ ఫ్లాట్ మనకి సేల్కి వచ్చింది. ఫ్లాట్ అయితే చాలా బాగుందండి. స్పేసెస్గా డబుల్ బెడ్రూమ్ చాలు అనుకున్న వారికి 100% మ్యాచ్ అవుతుంది. బీచ్ రోడ్కి దగ్గరగా అనిపిస్తుందండి. హాల్ కానీ బాల్కనీస్ కానీ డైనింగ్ కానీ ఇంకా బెడ్రూమ్ స్పేసెస్ కానీ ఎక్సలెంట్గా ఉందండి. అన్ని పాయింట్లు కూడా మనకి 100% మ్యాచ్ అవుతుంది. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. కంజెస్టెడ్ కానీ ఎక్కడ అనిపించలేదు. రెగ్యులర్గా చూస్తున్న దానికి ఆల్మోస్ట్ అన్నీ కూడా డబల్ సైజులో వచ్చాయి. ఫ్లాట్ నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి. మీరు ఫోన్ చేసినప్పుడు ఒకవేళ ఫోన్ రీచ్ అవ్వకపోయినా, ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా దయచేసి మీరు వాట్సాప్లో అడగచ్చు. మీరు ఏదైతే ఫ్లాట్ కోసం డీటెయిల్స్ అడుగుదాం అనుకుంటున్నారో అది మీరు వాట్సాప్లో అడగచ్చండి. వెంటనే మీకు రిప్లై ఇవ్వబడుతుంది. కొంచెం టైం తీసుకుని కాల్ బ్యాక్ కూడా చేస్తామండి.
కాల్ లిఫ్ట్ చేయలేదని చెప్పేసి అక్కడికైతే మీరు విడిచిపెట్టేయద్దు. ఒక్క SMS వాట్సాప్లో పెట్టండి కాల్ మీ అని, కానీ లేకపోతే వీడియోకి ఒక కోడ్ ఉంటుంది చివరిలో, టైటిల్ చివరిలో. ఆ కోడ్ జస్ట్ మెన్షన్ చేస్తే చాలు. ఓకే, ఆ కోడ్ చూడగానే మేము వెంటనే మీకు రిప్లై ఇస్తామండి. కోడ్ తాలూకా డీటెయిల్స్ అన్నీ మీకు రిప్లై ఇస్తాము. మీరు SMS పెట్టచ్చు అక్కడ. కొన్ని కాల్స్ అయితే మిస్ అవుతున్నామండి. ఆ కాల్స్ చేస్తున్నవారు దయచేసి మీరు కాల్ చేసిన తర్వాత అటెంప్ట్ చేయకపోతే మీరు వెంటనే వాట్సాప్లో అడగచ్చు, కమ్యూనికేట్ చేయొచ్చు. 100% SMSకి రిప్లై వస్తుందండి వాట్సాప్లో పెట్టిన దానికి. అదేవిధంగా కాల్ బ్యాక్ కూడా చేసి మాట్లాడతాము. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.